కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కాంగ్రెస్ కేటాయింపు విషయంలో కరీంనగర్ వివక్ష చూపుతుంది అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాకు నిధులు తేవడంలో మంత్రులు విఫలమయ్యారని స్పష్టం చేశారు. నిధుల సాధన కోసం త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. గురువారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించిన అమృత్ పథకంలో భాగంగా కొత్తపల్లిలో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తామన్నారు. అలాగే 24 గంటల తాగునీరు కోసం కూడా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్ల నిధులు ఇవ్వకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేస్తున్నారని, కావున కాంగ్రెస్ కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వార్డ్ కౌన్సిలర్ వాసల రమేష్, గున్నాల విజయ్, నయాజ్, వజ్రాదేవి, గుండు రాంబాబు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, వైద్యారోగ్య శాఖ ఇన్ఛార్జ్ సుజాత, డిపిఓ స్వామి, పిహెచ్సి వైద్యాధికారి నాదియా, ఫాతిమా, శంకరయ్య, వసంత, లలిత పాల్గొన్నారు. డైలీ వాటర్ ఇచ్చిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ నగరం ఒకటే తెలంగాణలో. దాని 24 గంటల నీళ్ళు ఇచ్చడం కూడా ప్రయత్నం జరిగినాయి. అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. కంటామినేషన్ ఉండొద్దు అంటే 24 గంటల నీళ్ళు ఇవ్వాలి. 24 గంటల నీళ్ళు ఇవ్వాలంటే సోర్స్ బాగున్నది, నీళ్ళు మారే డ్యాంలో నీళ్ళు ఉన్నాయి, కానీ దాని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పైప్ లైన్ కావాలి, ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలని చెప్తే అప్పుడు ప్రపోజల్ పంపడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ మేము అందరం కలిసి కరీంనగర్లో అమృత పథకం కింద ప్రతి ఇంటికి కూడా 24 అవర్స్ నీళ్ళు వచ్చే విధంగా పైప్ లైన్ కూడా ఓపెన్ చేసుకున్నాం, ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓపెన్ చేస్తున్నాం. పక్కకే ఉన్న మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ అప్పుడే 26 కోట్ల ప్రపోజల్ పంపడం జరిగింది. దాన్ని 26.1 కోటి శాంక్షన్లు అవడం జరిగింది. టెండర్ అయిపోయింది. కరీంనగర్ కాంట్రాక్ట్ ఇక్కడ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీంతో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు రాణిపూర్ గ్రామానికి కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలని, పైప్ లైన్ తవ్వడం వల్ల రోడ్ డ్యామేజ్ అయితే రోడ్ను కూడా రిజిస్టర్ చేసిన కూడా ఇందులో మనం ఫెసిలిటీస్ పెట్టుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం ఒక 9 months నుంచి 1 year లోపల కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు అందించే పథకమే ఈ అమృత పథకం. సోర్స్ ఉన్నది కాబట్టి 26 కోట్లతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యంగా భావించే ఏ ప్రభుత్వం అయినా కానీ నేనున్నప్పుడు శాంక్షన్ చేసిన సబ్ సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. సుమారు 6 లక్షలతో సబ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇవి ప్రజలకు కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొచ్చినాం. ఇప్పటికే డిప్యూటేషన్ మెడికల్ ఆఫీసర్ వేయడం జరిగింది డాక్టర్ను. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇంతవరకు గతంలో సబ్ సెంటర్లు ఉన్నాయి, మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా, మీరు కట్టరా? చాలామంది చాలాసార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేస్తూ అంధకారం ఉంటున్నాయి. సో ఇటువంటి కొన్ని వీటికి నిధులు ఉండవు. దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ పెడితే కూడా నిధులు లేవు, మెష్ పెడితే నిధులు లేవు. సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఎఫ్ నిధులు కానీ దీనిలో కానీ తీసుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేసే కూడా కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకుంటే కట్టినా కూడా నిరుపయోగం ఉంటాయి, ప్రజలకు అందుబాటులోకి రావు. సో ఈ విధంగా 1 year పరిపాలన అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అయింది. ఇప్పటికైనా మేలుకోనండి, మంత్రులు అందరూ మేలుకోరండి. ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాం. కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఉద్యమం చేయక తప్పది, చేస్తాం కూడా. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది. వరంగల్ నిధులు వస్తున్నాయి, పెద్దపల్లి నిధులు వస్తున్నాయి, కరీంనగర్ను చిన్నచూపు చూస్తున్నారు. మరి ఎందుకు చిన్నచూపు? కరీంనగర్లో మంత్రులు లేరా? ఉన్న పనిచేస్తే లేరా?